బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈరోజు 9వ రోజుగా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ గా వారు కొనసాగుతోంది. ఎటు చూసినా భీకరంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ పైన ఇరాన్ మరోసారి భీకరంగా రెచ్చిపోయింది. అర్ధరాత్రి నుంచి పెడెత్తిన మిసైల్స్ తో, హైపర్సోనిక్ మిసైల్స్ తో ఇరాన్ ఇజ్రాయెల్ ని చుట్టుముట్టింది. గాల్లో పెద్ద ఎత్తున శబ్దాలతో మిసైల్స్ నిప్పులు కక్కుతూ ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, హోలోన్, హైఫా రీజియన్ అండ్ రమద్గాన్, బీర్షెబా ప్రాంతాలని పూర్తిగా ఛిద్రం చేశాయి. ఐరన్ డోమ్ లాంటి శక్తి ఉండి ఐరన్ డోమ్ లాంటి శక్తి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఏమాత్రం కూడా అంతటి స్థాయిలో ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతానికి టెల్ అవీవ్, హోలోన్, రమద్గాన్, హైఫా రీజియన్లు పూర్తిగా కూడా ఈ దాడిలో ఛిద్రమయ్యాయి. ఇక టెల్ అవీవ్ ప్రాంతం అయితే పెద్దగా చెప్పాలి అక్కర్లేదు. మీరు చూస్తున్న ఈ దృశ్యాలన్నీ కూడా టెల్ అవీవ్ ప్రాంతంలోని దృశ్యాలే. సో టెల్ అవీవ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. హైఫా నగరం పైన ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ దూసుకొచ్చాయి. ఇజ్రాయెల్లోని ప్లే స్కూల్ పైన కూడా ఇరాన్ దాడి చేసింది. అయితే ఇరాన్ దాడులకి సమర్థవంతంగా ఇజ్రాయెల్ కూడా తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. సుమారుగా 60కి పైగా ఇరాన్ ఫైటర్ జెట్స్ పూర్తిగా కూడా ఇజ్రాయెల్ దాడిలో పేలిపోయాయి. వాటిని కూడా ఇజ్రాయెల్ పేల్చేసింది. ప్రస్తుతానికి ఇంకా ఈ క్షణానికి నేను వార్తలు చెప్పే ఈ సమయానికి కూడా ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఎగ్జాక్ట్గా మన దగ్గర సమయం 7:30 కావస్తోంది. అంటే అక్కడ సమయం ఇంకా 5 గంటలు మాత్రమే. ఈ క్షణంలో ఇంకా కూడా అక్కడి ప్రజలంతా కూడా బంకర్లో దాక్కొని ఉన్నారు. బంకర్లో సేఫ్ జోన్స్ లో అంతా దాక్కొని ఉన్నారు. ఇంకా అక్కడ సైరన్లు మోగుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ టెల్ అవీవ్, హోలాన్, రమద్గాన్, హైఫా రీజియన్ల పైన దాడులు చేస్తూనే ఉంది. ఇంకా మిసైల్స్ ప్రయోగం కొనసాగుతూనే ఉంది. చాలా పెద్ద ఎత్తున ఇరాన్ ఇజ్రాయెల్ పైన విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ కూడా ఏమాత్రం సైలెంట్గా లేదు. ఇజ్రాయెల్ కూడా ఏమాత్రం కూడా మౌనంగా ఉండకుండా ఇరాన్ పైన కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. మీరు చూస్తున్న ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలు తాజాగా ఇజ్రాయెల్లోని ఆ దృశ్యాలవన్నీ కూడా పలు కీలకమైన ప్రాంతాలు మొత్తం కూడా ఆ మిసైల్స్ దాడిలో పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. మిసైల్స్ పడడంతో బిల్డింగ్స్ అని కుప్పకూలిపోయాయి. ఇప్పటికే మీరు చూస్తుంటారు, బీర్షెబా ప్రాంతంలో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ బిల్డింగ్ ని పూర్తిగా కుప్పకూల్చేసింది ఇరాన్. ఆ తర్వాత టెల్ అవీవ్ ప్రాంతంలోని బీర్షెబాలోని సొరొక్కో మెడికల్ సెంటర్ కూడా కుప్పకూల్చేసింది. తాజాగా మైక్రోసాఫ్ట్ సెంటర్ ఆఫీస్ ని కూడా ఇజ్రాయెల్ బిల్డింగ్ ని పూర్తిగా కుప్పకూల్చేసింది ఇరాన్. ఇజ్రాయెల్లోని మైక్రోసాఫ్ట్ సెంటర్ ఆఫీస్ ని ఇరాన్ కుప్పకూల్చేసింది. ఇలా ఈ వైపుగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. ఇరు దేశాలు కూడా ఈ నష్టాన్ని చవిచూస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం కూడా కాస్త చర్చనీయాంశంగా మారింది. నేను 2 వారాల పాటుగా సైలెంట్గా ఉంటాను, మీరు ఇరు దేశాల మధ్య ఏదైనా సంధి కుదిర్చి వారిద్దరి మధ్య సమన్వయం తీసుకొస్తానంటే తీసుకురండి, మీ ప్రయత్నాలు మీరు చేయండి అని చెప్పి యూరోప్కి చెప్పాడు ఆయన. ఒకవేళ కనుక మీకు సాధ్యం కాకపోతే 2 వారాల తర్వాత అయినప్పటికీ అమెరికా పైన ఇంకా ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోతే, ఇరాన్ ఇంకా నేను న్యూక్లియర్ వెపన్ని ప్రయోగిస్తాను, న్యూక్లియర్ వెపన్ని తయారు చేస్తానంటే ఒక అహంకారంతో ముందుకు వెళ్తే తప్పకుండా నా టార్గెట్ న్యూక్లియర్ వెపన్స్ అవుతాయి అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. సో ఫార్దో రీజియన్లో అటు ఇరాన్ న్యూక్లియర్ రియాక్టర్స్ని ఏర్పాటు చేసుకుంది. న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడం కోసం ఆల్మోస్ట్ 60% యురేనియం కూడా ఇక్కడనే సిద్ధమవుతోంది. సో సుమారుగా ఫార్దో ప్రాంతంలోని 2000 మీటర్ లోతులో కొండ చర్యల మధ్యలో ఆ యురేనియం సంబంధించినటువంటి శుద్ధి జరుగుతోంది. సో దాన్నే టార్గెట్గా చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఒకసారి ఈరోజు ఇప్పుడు ఈ క్షణం వరకు కనుక దాడులకు సంబంధించి ఆ విజువల్స్ చూద్దాం. ప్రస్తుతానికి ఇంకా అక్కడ దాడులు కొనసాగుతున్నాయి. నేను ఈ వార్త చెప్పే సమయానికి ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. నేను పదే ప్రస్తావిస్తున్నాను. కొంతమంది ఇదంతా తప్పుడు వార్త అంటున్నారు. మీరు ఒక్కసారి ధృవీకరించుకోండి. ఒక్కసారి మీకే కనుక మీ ఫోన్లు ఉన్నాయి, ఈ వార్తని ఫేక్ అని కొట్టి పారేసే ముందు ఫోన్లు ఉంటే ఒక్కసారి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎటువంటి భీకర యుద్ధం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకరిని నిర్దేశించే ముందు, ఒకరిని తప్పుగా చూపించే ముందు ఒకసారి మీరు కూడా నిర్ధారించుకోండి. సో ప్రస్తుతానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో మొదట ఇజ్రాయెల్ ఇరాన్ పైన విరుచుకుపడింది. అక్కడి ఎయిర్ బేసెస్ ని కుప్పకూల్చేసింది. న్యూక్లియర్ స్థావరాలని పూర్తిగా పేల్చేసే ప్రయత్నం చేసింది. మరి ముఖ్యంగా నతాన్జా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలని, ఆ న్యూక్లియర్ స్థావరాలని పూర్తిగా మట్టుబెట్టే ప్రయత్నం ఇజ్రాయెల్ చేసింది. అయితే ముందుగా ఇజ్రాయెల్ అమెరికా ప్రోద్బలంతో వెన్నుదన్నుగా నుండి అమెరికా అనేటువంటి ఆలోచనతో ఇరాన్ పైన చాలా భీకరంగా కనీసం
ఇజ్రాయెల్ ఇరాన్కి ఉపశమనం లేకుండా, కనీసం శ్వాస తీసుకునే గ్యాప్ లేకుండా భీకరంగా దాడులు చేసింది. కానీ ఆ తర్వాత నుంచి కొంత ఇరాన్ తేలుకుంది. 21 దేశాలు ఇరాన్ వైపు నిలబడ్డాయి. సుమారుగా అరబిక్, ఇస్లామిక్ అండ్ అరబ్ దేశాలన్నీ కూడా, అరబిక్, ఇస్లామిక్ అండ్ ఆఫ్రికన్ దేశాలన్నీ కూడా ఇరాన్ వైపుగా నిలబడడం మొదలు పెట్టాయి. అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇరాన్ దాడి చేస్తోంది. రష్యా, చైనా కూడా ఇరాన్ వైపు నిలబడ్డాయి. చైనా ఏకంగా ఒక కార్గో విమానంలో ప్రత్యేకంగా ఇరాన్కి యుద్ధ సామాగ్రిని సమకూర్చినట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. వర్షపు చినుకులు అడుగడుగున ఎలా పడతాయో, ఒక వ్యక్తిని వర్షపు చినుకులా తడిసి ముద్దయ్యేలా చేస్తాయో, తడిపేస్తాయో, ఆ రకంగా ఇరాన్ తన బాంబుల వర్షంతోని ఇజ్రాయెల్ని తడిపేస్తోంది, ఛిద్రం చేస్తోంది. ఎటువైపు నుంచి దాడులు జరుగుతున్నాయి కనీసం పసిగట్టలేకపోతోంది ఇజ్రాయెల్. ప్రస్తుతానికి ఈ రోజు, ఈ క్షణానికి ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. టెల్ అవీవ్ అనేది చాలా పెద్ద నగరం. అది ఇజ్రాయెల్ మొత్తానికి కూడా ఒక మహానగరంగా, రాజధాని నగరం కూడా ఉంది. సో టెల్ అవీవ్ ప్రాంతం చాలా ప్రాంతాలను కూడా పూర్తిగా నీలమట్టం చేసేసింది, కుప్ప కురిపించేసింది ఇరాన్. సో అక్కడ మెడికల్ సెంటర్ని కూల్చేసింది, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని కూల్చేసింది, అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ బిల్డింగ్ని కూల్చేసింది. ఏకంగా చాలా కీలకమైన ప్రాంతాలని టార్గెట్ గా చేసుకొని ఈ దాడులు చేస్తోంది. అమెరికా ముందుగా కొంత సపోర్ట్ ఇచ్చింది, కానీ ఇప్పుడు ఏం చెప్తుందంటే ఏకంగా ఇజ్రాయెల్ పైన జరిగిన దాడికి సంబంధించి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీ కార్యాలయం పైన కూడా మిసైల్ పడింది. అక్కడ ఎంబసీ కార్యాలయం కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలోనే 79 మంది కుటుంబాలని, 79 మంది ఎంబసీ అధికారులని, ఇజ్రాయెల్ ఉన్న వారందరూ కూడా ప్రత్యేక యుద్ధ విమానాన్ని పంపించి అమెరికా వెనక్కి తీసుకొచ్చుకుంటుంది. ఆల్రెడీ యుద్ధ విమానం అక్కడికి చేరిపోయింది. అక్కడ నుంచి వారందరినీ కూడా సోఫియా లేదా బల్గేరియా వైపుగా అమెరికాకు తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ వైపుగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక రకంగా చేతులెత్తేస్తారని చెప్పాలి. మీరు తేల్చుకోండి, మీరు యుద్ధం చేసుకోండి, మీరు కొట్టుకు చావండి. ఆ తర్వాత ఏం జరుగుతుందని చూద్దాం. ఆ తర్వాత 2 వారాల తర్వాత నేను ఎంట్రీ ఇస్తాను, కానీ నా టార్గెట్ అల్లా కేవలం ఫార్దో న్యూక్లియర్ రీజియన్ మాత్రమే. ఫార్దో ఆ న్యూక్లియర్ స్థావరం మాత్రమే ఇరాన్ టార్గెట్ కాబోతున్నటువంటి మాట కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ఇంకొక వ్యూహ రచన కూడా చేస్తున్నారు. ఆయన పాకిస్తాన్ భూభాగంలో నుంచి ఆయన డైరెక్ట్ గా ఇరాన్ లేపేయాలన్న కుట్రలో ఉన్నారు. సో ఇజ్రాయెల్ ప్రస్తుతానికి దాడి తిప్పికొడుతోంది, సెంట్రల్ పైన దాడి చేస్తున్నట్టు తెలుస్తోంది ఇజ్రాయెల్ కూడా. మీరు చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా ఇరాన్ దాడిలో కుప్ప కూలిపోయినటువంటి ఇజ్రాయెల్లోని ఒక ప్లే స్కూల్. అది మీకు పూర్తిగా బ్లాంక్ గా కనిపించవచ్చు. అది చూడండి ఒకసారి. ఆ ప్లే స్కూల్ అప్పటి వరకు బాగానే ఉంది, అంతా అక్కడ పెయింట్ చేసి పిల్లలు ఆడుకోవడానికి సామాగ్రి అంతా అక్కడే ఉండిపోయింది. కానీ ఒక్కసారిగా ఎప్పుడైతే మిసైల్ పడిందో, ఆ మిసైల్ పడడంతో ఒక్కసారిగా అక్కడి నిప్పులు కక్కుతూ ఆ మిసైల్ వచ్చి ఎప్పుడైతే పడిందో అక్కడ ఒక్కసారి డిస్టర్బింగ్ విజువల్స్ మీరు అటు స్క్రీన్ పైన చూస్తున్నారు. సో ప్లే స్కూల్లోని దృశ్యాలవన్నీ కూడా ఒకసారి మీరు ఆ విజువల్ చూడండి. ఈ దృశ్యాలను ఏకంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విడుదల చేస్తూ ఏం చెప్తాం తెలుసా? మేము ఇరాన్ పైన ఎందుకు దాడి చేస్తున్నామో తెలుసా? ఇరాన్ పైన ఎందుకు ఇంత కక్షపూరితంగా ఉన్నామో తెలుసా? ఇరాన్ శత్రువు, ఇరాన్ దుర్మార్గం, ఇరాన్ యొక్క అసమర్థం, ఇరాన్ యొక్క అనుచితం, ఇరాన్ యొక్క నియంత, ఇదే అంతా అని చెప్పేటువంటి మాటని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. ఏం చెప్తుందంటే చూడండి, చిన్న పిల్లలు చదువుకునేటువంటి స్కూల్ పైన కూడా ఇరాన్ దాడి చేస్తోంది. ఇందుకే కదా మేము ఇరాన్ పైన దాడి చేయాలనుకుంటున్నాం, ఇరాన్ యొక్క పూర్తిగా అంతం చూడాలనుకుంటున్నాము, అలీ ఖమేనీ అంతం చూడాలనుకున్నటువంటి మాటని షేర్ చేస్తూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఈ వీడియో విడుదల చేసింది. ఇజ్రాయెల్ ఉన్నటువంటి ఒక ప్లే స్కూల్ పైన ఇరాన్ చేసినటువంటి దాడి చూడండి ఒకసారి. అప్పటి వరకు ఆ స్కూల్లో లోపల సీసీటీవీ కెమెరాలు రికార్డ్ దృశ్యాలవన్నీ కూడా అక్కడ పిల్లలు ఆడుకోవడానికి సామాగ్రి ఉన్నాయి, పిల్లలు కూర్చోడానికి బెంచెస్ ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆ ప్లే స్కూల్ అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ ప్లే స్కూల్ తాలూకు ఆనవాళ్ళు ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే మిసైల్ పడిందో పూర్తిగా ఆ బిల్డింగ్ అంతా కుప్పకూలిపోయింది. మరి అక్కడ ఎంతమంది మరణించారని ఇంకా అట్లాంటిగా మనకు అధికారికంగా సమాచారం ఉంది. కానీ అటు ఇరాన్ చెప్తున్న ప్రకారంగా, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ చెప్తున్న ప్రకారంగా సుమారుగా ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్లో 750 మంది మరణించారు, సుమారుగా 2000 మందికి తీవ్రంగా గాయాలయ్యాయట. ఈ మాట నేను చెప్తోంది కాదు, ఇరాన్కు సంబంధించినటువంటి ఫారెన్ మినిస్టర్ జెనెవా చెప్తున్న మాటలు. సో జెనెవా ఆయన ఏమంటున్నారంటే ఇజ్రాయెల్ మా పైన చేసిన దాడిలో సుమారుగా ఇప్పటివరకు మా ఇరాన్ దేశంలో 750 మంది మరణించారు, 2000 మందికి చాలా తీవ్రంగా గాయాలైనటువంటి మాటల్ని ఏకంగా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ధృవీకరించారు. సో ప్రస్తుతానికి ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. సో టెల్ అవీవ్ ప్రాంతంలో అటు ఇరాన్ దాడి చేస్తుంటే కొన్నిటిని తిప్పికొట్టే ప్రయత్నం ఐరన్ డోమ్ చేస్తున్నప్పటికీ మరికొన్ని మాత్రం చాలా
అన్నిటినీ ఆ ఐరన్ డోమ్ని రాడార్ సిస్టాన్ని సైతం బద్దలు కొట్టుకొని టెల్ అవీవ్ ప్రాంతాన్ని, పోలాన్ ప్రాంతాన్ని, రమద్ఖాన్ ప్రాంతాలని, బీర్షెబా, హైఫా రీజియన్ని దాడి చేస్తోంది. సో ఇజ్రాయెల్ దాదాపుగా ప్రధాన నగరాలని కూడా కుప్పగూలిపోయినని చెప్పాలి. ప్రధాన నగరాలని కూడా దాదాపుగా నియంత్రణ కోల్పోతుంది, వాటిపైన పట్టు కోల్పోతుంది. మరీ ముఖ్యంగా ఈ దాడుల నేపథ్యంలో అక్కడ ప్రధాన నగరాలు మొత్తం కూడా పూర్తిగా శిథిలమవుతున్నాయి, బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోతున్నాయి. సో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ కూడా దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ కూడా తమ దగ్గర ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైళ్లతోని, సూపర్ సోనిక్ మిసైల్స్ తోని సెంట్రల్ ఇరాన్ పైన దాడి చేస్తోంది. సెంట్రల్ ఇరాన్ అంటే తెహ్రాన్, అరక్, ఆ తర్వాత అక్కడటువంటి నతన్జా, తబ్రీజ్, ఇసాఫహాన్ ప్రాంతాలే. సో ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ఇంకా కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. హైపర్ సోనిక్, సూపర్ సోనిక్ మిసైల్స్తో ఇజ్రాయెల్ సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. సో నేను చెప్పే ఈ సమయానికి కూడా ఇంకా అక్కడ దాడులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. నేను యాజ్ పర్ ఇంటర్నేషనల్ వార్తా కథనాల ఆధారితంగా మీకు ఈ వార్తలు చెప్తున్నాను.